హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సేల్స్ఫోర్స్ తెలుగు విత్ రమేష్. లాస్ట్ వీడియోలో మనమైతే ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి మధ్య డిఫరెన్స్ ఏమైతే తెలుసుకుందాం. ఈ వీడియోలో కస్టమ్ ఆబ్జెక్ట్లో మనమైతే కొన్ని ఫీల్డ్స్ని అయితే క్రియేట్ చేయాలండి. ఒక డేటా టైప్స్ అయితే తెలియాలి మీకు. ఫస్ట్ మీకు కొన్ని ఐడెంటిఫికేషన్ తెలుసుకోవాలి. ఏంటంటే ఒక ఫీల్డ్ అంటే ఏంటి చూడండి. ఫీల్డ్ అంటే టేబుల్లో కాలం. ఈ కాలం ఉంది కదా, దీనిని ఇన్ సేల్స్ఫోర్స్ లాంగ్వేజ్లో మనమైతే ఫీల్డ్ అంటారు. ఓకేనా, ఫీల్డ్ అంటారు. రికార్డ్ అంటే ఏంటంటే ఒక రోని రికార్డ్ అని అంటారండి ఇన్ సేల్స్ఫోర్స్లో. ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఈ రెండు డేటాని స్టోర్ చేసుకుని ఉండే దానినే ఒక ఆబ్జెక్ట్ అని అంటారు. దానిలో రెండు వాల్యూస్ అయితే ఉంటుంది. దాన్ని ఉండేదే రికార్డులో ఏముంటుంది, కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్లో ఫీల్డ్స్. ఓకేనా, మీకైతే ఐడియా ఉంటుందని. ఇది చూడండి, మీకు ఎగ్జాంపుల్ పర్పస్ నేనైతే ఎక్సెల్లో కూడా మీకైతే డేటా అయితే చూపించినాను. ఈ రో మీకు ఇక్కడ నేనైతే ఈ పైన ఉండే ఎల్లో మార్క్స్ ఇవన్నీ సేల్స్ఫోర్స్లో మనకి డేటా టైప్స్ అండి. ఈ డేటా టైప్స్ యూస్ చేసుకుని మన రిక్వైర్మెంట్కి తగినట్టు మనమైతే సాల్వ్ అయితే చేయొచ్చండి. ఓకేనా, మీరు ఇది కాలం నెంబర్ 2 అయితే వదిలేయండి. ఇది జస్ట్ మీ పర్పస్కి అయితే నేను పెట్టున్నా. సో ఇప్పుడు మనం ఒక యూస్ కేస్ అయితే చూద్దాం. మనది పేషెన్స్ అనే ఆబ్జెక్ట్. ఓకేనా, మనము ఈ ఆబ్జెక్ట్లో మనమైతే ఈ ఫీల్డ్స్ని అయితే క్రియేట్ చేయాలండి. ఓకేనా, నాకు ఇట్లనే పేషెంట్స్ నేమ్ కావాలి, అడ్మిటెడ్ కావాలి, అడ్మిటెడ్ ఆర్ కాదా లేదా తెలుసుకోవాలి, ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ ఏమి, అపాయింట్మెంట్ డేట్ ఎప్పుడు, పేషెంట్స్ యొక్క ఈమెయిల్ ఏంది, లొకేషన్ ఏంది, ఏజ్ ఏంది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఏంది, మొబైల్ నంబరు, బ్లడ్ గ్రూపు, ఎన్ని అలర్జీస్ ఉన్నాయా, అడ్రస్సు, మెడికల్ హిస్టరీ, డాక్యుమెంట్ నోట్సు, ఆధార్ కార్డ్ నెంబరు, మెడిసిన్ టైము, ల్యాబ్ రిపోర్ట్ లింకు. ఇవన్నీ నాకు ఒక పేషెంట్స్ యొక్క నేమ్ను ఇన్ని డీటెయిల్స్ అయితే నేను ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఈ ఎక్సెల్లో మీకైతే తెలుసు ఇలా డివైడ్ చేసుకుని మనమైతే ఇలాగా డేటాని అయితే యాడ్ చేస్తాం. సేమ్ వైస్ మనం ఇన్ సేల్స్ఫోర్స్లో చేయాలంటే మనం ఫస్ట్ సేల్స్ఫోర్స్లో చూడండి, ఇక్కడ మనం చూడండి, నేను మీకు ముందుగానే చూస్తున్నా, న్యూ అయినా కొడతా. లాస్ట్ వీడియోలో మనం జస్ట్ ఒక నేమ్ అయితే క్రియేట్ చేస్తాం, పేషెంట్ నేమ్. ఓకేనా, అది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నాకు జస్ట్ నేమ్ మాత్రం వద్దు, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి. అడ్మిటెడా కాదా, ట్రీట్మెంట్ కాస్ట్ కాదా, డేట్ ఆఫ్ బర్త్, అపాయింట్మెంట్ డేటు, పేషెంట్స్ ఏమి, ఇవన్నీ నాకు షో అవ్వాలి. దానికి తగినట్టు మనం రిక్వైర్మెంట్ అయితే ఫుల్ చేద్దాం. మీకు ఎప్పుడైనా ఏమన్నా ఇది చేయాలి అనుకుంటే మీరు సెటప్కి వెళ్ళాలి. సెటప్ క్లిక్ చేసుకున్నారంటే ఆబ్జెక్ట్ మేనేజర్. మనం ఏదైనా చేంజెస్ చేయాలన్నా మనం ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్లోనే చేయాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా పేషెంట్స్ అని సెర్చ్ చేస్తాం. పేషెంట్స్ అని మన కస్టమ్ ఆబ్జెక్టు. ఓకేనా, క్లిక్ చేసుకుని ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్. ఓకేనా, చూడండి, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటారంటే ఈ 4 ఫీల్డ్స్ అయితే మ్యాండేటరీ. ఈ ఫీల్డ్ వచ్చి ఒకటి మనకి టెక్స్ట్ కావాలా లేదా ఆటో నెంబర్గా కావాలనే ఇది మన చాయిస్. ఓకేనా, ఇవన్నీ మాత్రం ఆటోమేటిక్గా సేల్స్ఫోర్స్ ఇది స్టాండర్డ్ ఫీల్డ్స్ అండి. ఓకేనా, దీని గురించి మనం అయితే వరి అవ్వాల్సిన లేదు. ఇవే మనం చూస్తున్న ఈ రికార్డులో ఉండేది ఈ 4 ఫీల్డ్స్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ పేషెంట్స్ యొక్క నేమ్ ఆల్రెడీ ఉంది. సో ఇది వదిలేసి మిగతా అడ్మిటెడా కాదా ఇలాంటివన్నీ నేనైతే నా రిక్వైర్మెంట్కి తగినట్టు నేను ఇప్పుడు చేయాలి. ఓకేనా, మనం ఫస్ట్ అడ్మిటెడా కాదా అని తెలుసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ మనము ఆబ్జెక్ట్ మేనేజర్లో వెళ్ళి ఇక్కడ ఫీల్డ్ అండ్ సెలెక్షన్లో న్యూ అని క్లిక్ చేసుకున్నారంటే ఇక్కడ డేటా టైప్స్ ఇక్కడ మనమైతే చూస్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఆటో నెంబరు, ఫార్ములా, లుక్అప్ రిలేషన్షిప్, ఈ 4-5 వదిలేయండి. ఈ 5 గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. మనం ఫోకస్ చేయాల్సింది చెక్ బాక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ నా చెక్ బాక్స్ అడ్మిటెడా కాదా అని నేను అందుకే మీకు తెలియాలని నేను ఇది రిక్వైర్మెంట్ తగినట్టు నేను పెట్టున్నా. చెక్ బాక్స్ క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ మన చెక్ బాటన్ ఏమింది, ఈజ్ అడ్మిటెడా నాట్, అడ్మిటెడా కాదా. ఇది వచ్చి డిఫాల్ట్ అన్చెక్లో ఉంటుంది. మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు, హెల్ప్ టెస్ట్ ఏదైనా ఇవ్వచ్చు, అది మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఇవ్వచ్చు. ఇప్పుడు నా ప్రజెంట్ ఏం రిక్వైర్మెంట్ లేదు కాబట్టి నేను నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తాను.
నెక్స్ట్ క్లిక్ చేశాక ఇవి ఏ యూజర్స్కి కనబడాలి అంటే నేను అన్ని యూజర్స్కి నేనైతే విజిబుల్ అవ్వాలి. ఈ రీడ్ ఓన్లీ ఇవ్వకండి, ఎందుకంటే ఇది మనం చేంజ్ చేయను కాదు. ఓన్లీ మీరు విజిబుల్ ఇవ్వండి. నెక్స్ట్ ఇవ్వండి. ఓకే, సేవ్. ఇప్పుడు మీరు చూసారంటే మనం క్రియేట్ చేసుకున్న న్యూ ఫీల్డ్ అయితే క్రియేట్ అయితే ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది యాడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఒక 5 seconds. ఓకేనా, మీకు ఒక్కొక్క రిక్వైర్మెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేను కొంచెం స్పీడ్గా అయితే చేస్తాను. చూసారా, అడ్మిటెడా కాదా అని వచ్చిందా లేదా? ఇప్పుడు మీరు ఎడిట్లో పోయినారనుకోండి, మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, చెక్డా కాదా అన్చెక్డా చూడండి. కొత్త రికార్డ్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు పేషెంట్ నేమ్ ఇచ్చి నాకు అడ్మిటెడా కాదా అని మనమైతే చెక్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ అన్చెక్లో ఉంది కాబట్టి మనము టిక్ చేసుకోవచ్చు. దీన్ని చూడండి, అడ్మిటెడా కాదా అని ఇక్కడ ఎగ్జిస్టింగ్ రికార్డులో కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ రిక్వైర్మెంట్ ఏంది? ఫస్ట్ మన రిక్వైర్మెంట్ కంప్లీట్. ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ కాస్ట్, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్తే పేషెంట్స్కి అమౌంట్ డాక్టర్ ఫీజులు చెల్లించి చేయాలి కదా. సో దానికి మనమైతే నేము సేమ్ గో టు న్యూకి వెళ్ళినారనుకోండి. నెక్స్ట్ చెక్ బాక్స్ కరెన్సీ కదా, మనం కరెన్సీ కదా ఇస్తున్నాము. సో మనమైతే ఇక్కడ కరెన్సీ అని చూస్ చేసుకొని ఇక్కడ వెళ్ళి మనం నేమ్ అయితే ఇద్దాం. ఫీల్డ్ నేమ్ మనదేంది ట్రీట్మెంట్ కాస్ట్, ఆ నేమ్ సేమ్ ఇక్కడ ఇవ్వండి. లెంత్ మనకి ఎన్ని టౌన్, మీకు ఏదైనా డెసిమల్స్ కావాలన్నా కూడా ఇవ్వచ్చు. నాకు డెసిమల్స్ అవసరం లేదు, నేను 0 పెట్టుకుంటా. ఓకేనా, ఇప్పుడు మీకు ఈ ఫీల్డ్ ఖచ్చితంగా ఇది ఫిల్ చేయాలి అనుకుంటే రిక్వైర్ ఇవ్వండి. ఓకేనా, రిక్వైర్ ఏంటంటే ఇలా వస్తుంది స్టార్ మార్క్గా. మీరు కొత్త రికార్డ్ ఏదైనా క్రియేట్ చేసినా కూడా ఇలా స్టార్ మార్క్ అవుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది మనమైతే చెక్ చేయలే కాబట్టి మనం ఇది ఫిల్ చేయకపోయినా మనమైతే ఫిల్ చేసుకుంటా పోవచ్చు. ఇది మన ఇష్టము. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ సపోజ్ మనకి ట్రీట్మెంట్ ఈ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాస్ట్ మెన్షన్ చేయాలి అనుకుంటే ఆ టైంలో మీరు రిక్వైర్మెంట్ పెట్టండి. నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. పెట్టి నేను నెక్స్ట్ ఇస్తా, సేవ్ అయితే నెక్స్ట్ ఇస్తా. ఇక్కడ సేవ్ యాస్ న్యూ, ఇంకా మనం చాలా ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి కాబట్టి సేవ్ అండ్ న్యూ. ఇక్కడ వెళ్ళినారనుకోండి, మన ఫీల్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. 1-2 secondsలో ఫీల్డ్ అప్డేట్ అవుతుంది. ఫీల్డ్ 1 secondలో అప్డేట్ అయిపోతుంది కొంచెం. ఓకేనా, చూసినారా ట్రీట్మెంట్ కాస్ట్ అప్డేట్ అయిందా లేదా? ఇక్కడ చూడండి స్టార్ మార్క్. మనం ఇది ఖచ్చితంగా ఈ ఫిల్ చేయకుండా మనం సేవ్ అయితే చేయలేం. ఖచ్చితంగా ఇదైతే సేవ్ చేయాలి. మనం ఇక్కడ ఏదో ఒక ఎంటర్ అమౌంట్ ఇస్తాం. చూడండి కరెన్సీ లోపల వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంది మనది? డేట్ ఆఫ్ బర్త్ కాపీ చేసుకుంటాం. నేరుగా న్యూలో వెళ్ళి డేట్లో వెళ్ళి డేట్ అయితే చూస్ చేసుకుంటాం. డేటా టైపు ఒక్కొక్క రిక్వైర్మెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుందండి. మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలా. మనం ఒకసారి థింక్ చేయాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ అంటే మనం కరెన్సీ ఇక్కడ దేంట్లో చూస్ అవుతుంది, కరెన్సీ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ అంటే డేటు. ఓకే, మనం డేటా టైప్ చూస్ చేసుకొని నేమ్ అయితే ఇచ్చి మనకి రిక్వైర్మెంట్ అవద్దు, నాకు రిక్వైర్మెంట్ అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ నెక్స్ట్ కొట్టేసి నెక్స్ట్ క్లిక్ చేయ, సేవ్ అని మళ్ళీ ఇంకా చాలా క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇలా మనం ఇంకొకసారి నాకు ఇంకొక కేసు ఏంటంటే అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం కావాలి. అప్పుడు సేమ్ ఇక్కడ వెళ్ళి డేట్ అండ్ టైం కావాలి. ఇది ఓన్లీ డేట్ మాత్రం చూపిస్తుంది. ఇక్కడ డేట్ ప్లస్ టైం కూడా మనం కావాలనుకుంటే ఆ టైంలో ఇక్కడ క్లిక్ చేసుకున్నారంటే సేమ్ నేమ్ అయితే ఇచ్చేయండి. సేమ్ నాకు రిక్వైర్డ్ ఫీల్డ్ అయితే వద్దు, నేను జస్ట్ క్రియేట్ చేసుకుంటా. ఇది నా విషయం. మళ్ళీ కావాలంటే మనం వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను అలా ఇలా క్రియేట్ చేస్తాను. నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తానండి. ఓకేనా, ఇంకొకటి నాకు పేషెంట్స్ ఈమెయిల్ కావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ మీరు నేమ్కి వెళ్ళి ఈమెయిల్ చూస్ చేసుకున్నారంటే ఇక్కడ నేమ్ అయితే ఇచ్చేయండి, ఈ పేషెంట్ ఈమెయిల్ అని. ఇది కూడా నాకు రిక్వైర్మెంట్ కావాలంటే పెట్టుకోవచ్చు, అది మనం ఇష్టము. నేనైతే ప్రజెంట్ ఏం పెట్టట్లేదు, నేనైతే సేవ్ అన్నీ వచ్చేస్తున్నా. ఇంకొకటి లొకేషన్, హోమ్ లొకేషన్ కావాలి. మన లొకేషన్ ఇలా ఉంటుంది కదా మీకు గూగుల్ మ్యాప్స్లో ఏమైనా వెళ్తే, సో ఆ లొకేషన్ కావాలంటే జియో లొకేషన్, ఆ డేటా టైప్ చూస్ చేసుకుందాం. చూస్ చేసుకుని మనమైతే ఇక్కడ హోమ్ లొకేషన్ డెసిమల్ ప్లేసెస్ నేను ఒక 50 ఇస్తా. కావాలి డెసిమల్ ప్లేసెస్ ఇట్లా ఇస్తా, చూద్దాం. ఇట్లయితే ఇచ్చి సేవ్ అయితే చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ మనకి
ఏజ్ వచ్చి నెంబర్ కాబట్టి మనము ఇక్కడ నెంబర్ ఫీల్డ్ అయితే చూస్ చేసుకుందాం. నెంబర్ చూస్ చేసుకుని ఇక్కడైతే ఏజ్ అని ఇస్తాం. నాకు డిసెంబర్ ఏమైనా వద్దా అవసరం లేదు. నేను నెక్స్ట్ ఏమైనా హెల్ప్ టెస్ట్ ఇవన్నీ యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేసుకుంటే విజిబుల్. నెక్స్ట్ క్లిక్ అండ్ సేవ్ అండ్ న్యూ. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇప్పుడు మనం చాలా వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే చేసుంటాం. సో అది ఎంత % కవర్ అవుతుందని కావాలంటే పర్సంటేజ్ దాన్ని చూస్ చేసుకుందాం. పర్సంటేజ్ డేటా టైపు నేమ్ అయితే ఇచ్చేద్దాం. సేమ్ ఇక్కడ లెంత్ ఏమైనా చూస్ చేసుకోండి. సేమ్ నెక్స్ట్ ఇస్తాం. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నాక విజిబుల్. నేను యాజ్ ఇట్ ఈస్ అయితే డిఫాల్ట్ సెట్టింగ్స్ వదిలేస్తున్నా. సేవ్ అండ్ న్యూ. ఓకేనా. నెక్స్ట్ మొబైల్ నెంబర్ మెయిన్ కాబట్టి మొబైల్ నెంబర్ ఇక్కడ నెంబర్ ఇది ఫోన్ అని ఉంటుంది ఆటోమేటికల్గా. మొబైల్ నెంబరు చాలా మంది కన్ఫ్యూజ్ నెంబరు డేటా టైప్ అని చూస్ చేయదు. అట్లా చూస్ చేయకండి. ఫోన్ చూస్ చేసుకోండి. మనం మొబైల్ నెంబర్ అన్న ఇక్కడ ఫోన్ డేటా టైప్ చూస్ చేసుకొని ఇక్కడ ఫీల్డ్ నేమ్ అయితే ఇస్తాం. ఫీల్డ్ నేమ్ ఇచ్చాక చూడండి నేను యాజ్ ఇట్ ఈస్ సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్ అయితే వదిలేస్తున్నా. మళ్ళీ సేవ్ అండ్ న్యూ. ఇక్కడ బ్లడ్ గ్రూప్ చాలామందికి ఇక్కడ చాలామందికి బ్లడ్ గ్రూప్ ఒకటే రకం కాదు కదా. ఏ నెగిటివ్ ఉంటుంది, బి ఉంది, ఓ పాజిటివ్ ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. సో ఆ టైంలో మనం ఏం చూస్ చేయాలంటే పిక్ లిస్ట్ అంటారండి, డ్రాప్ డౌన్ లాగా. దాన్ని పిక్ లిస్ట్ అయితే చూస్ చేసుకున్నామంటే ఇక్కడ బ్లడ్ గ్రూప్ అని ఇచ్చేసి ఇక్కడ మనము ఇది చూస్ చేసుకోవాలి. ఎంటర్ వాల్యూస్ విత్ ఈచ్ వాల్యూస్. ఇక్కడ మనము ఏ పాజిటివ్, ఏ ప్లస్, బి ప్లస్, నేను జస్ట్ ఊరికే ఇలా అయితే ఇస్తున్నా. సి ప్లస్, ఓ నెగటివ్, ఓ సి గ్రూప్ లేదనుకుంటా, సారీ, ఓ పాజిటివ్, ఓ నెగటివ్ ఇలా ఉన్నాయి కదా. ఇలానే నేను జస్ట్ ఇస్తున్నా. ఇచ్చి ఇలా ఇవన్నీ నాకు షో అవ్వాలా మీకు చూపిస్తాను ఫైనల్లో. నెక్స్ట్ సేవ్ అండ్ న్యూ. ఓకే, మళ్ళీ లాస్ట్లో మీకు అయితే అన్నీ చూపిస్తానండి. ఇప్పుడు ఏమైనా అలర్జీస్ ఉన్నాయా అంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్స్కి ఒక పేషెంట్స్కి మల్టిపుల్ అలర్జీస్ ఏమన్నా ఉంటుందా అనుకుంటే ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఈ పిక్ లిస్ట్కి మల్టీ సెలెక్ట్ అంటే మీకు ఇక్కడే డిఫరెన్స్ తెలియాలి. పిక్ లిస్ట్ అంటే ఇప్పుడు మనం ఒక వాల్యూ మాత్రమే చూస్ చేసుకుంటాం. మల్టీ పిక్ లిస్ట్ అంటే 2 వాల్యూస్ మోర్ దెన్ 2 కూడా చూస్ చేసుకోవచ్చు. దాన్నే మల్టీ సెలెక్ట్ అని ఉంటారు ఇక్కడ సైడ్లో. సో మన కేసు ఇక్కడ అలర్జీస్ ఒక పర్సన్స్కి చాలా ఇదిగా ఉంటాయి కాబట్టి ఓకేనా. మనం ఇక్కడ ఇవైతే నెక్స్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ నేను అలర్జీస్ అని ఇచ్చి ఏమైనా అలర్జీ ఫుడ్, ఇంకేమైనా ఫుడ్, మెడిసిన్, సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇలా మల్టీ సెలెక్టెడ్. ఇంకా ఏమన్నా ఇది కూడా ఉంటుంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా డిసీజెస్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇలాంటివి చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ అయితే ఇచ్చామనుకోండి విజిబుల్. అయితే సేవ్ అనేవి ఇచ్చేస్తాను. నెక్స్ట్ మనం అడ్రస్. ఇప్పుడు ఇది మెయిన్ అండి. ఇది కూడా అడ్రస్ అంటే ఇక్కడ చాలామంది కొంచెం కన్ఫ్యూజన్ అవుతారు. ఇక్కడ టెక్స్ట్ ఏరియా అని ఉంటుంది. టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చింటారు చూడండి. టెక్స్ట్ ఏరియా అంటే కొంచెం లెంత్ 255 క్యారెక్టర్స్ లోపల. టెక్స్ట్ ఏరియా లాంగ్ అంటే 1 lakh మోర్ దెన్ దట్ అని ఉంటుంది. టెక్స్ట్ ఏరియా ఇచ్చి అంటే ఇప్పుడు ఏదైనా ఇది లింక్స్ కానీ ఇమేజెస్ కానీ ఇలాంటివి యాడ్ చేయాలంటే అట్లా. ఓకే, మన సెక్షన్లో ఇక్కడ టెక్స్ట్ అయినా ఇస్తాను. ప్రజెంట్ అడ్రస్ నాది చిన్న మామూలు ఇది కాబట్టి బిలో ఇక్కడ నేను అడ్రస్ అయితే ఇస్తాను. లెంత్ వచ్చి నేను ఒక 255 ఇస్తాను. ఇది నా రిక్వైర్డ్ ఫీల్డ్ ఏం అవసరం లేదు. నేను నెక్స్ట్ సేవ్ అండ్ న్యూ. ఇంకొకటి ఇక్కడ మెడికల్ హిస్టరీ. ఇది హిస్టరీ అంటే కొంచెం చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 255 ఇచ్చుంటాం. నాకు హిస్టరీలో చాలా ఉంటాయి మోర్ దెన్ దట్ కాబట్టి ఇక్కడ నేను టెక్స్ట్ ఏరియా చూస్ చేసుకుని మెడికల్ హిస్టరీ అయితే చూస్ చేసుకుంటా. ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది మనము డేటాని స్టోర్ చేసుకునేకి. ఓకేనా, ఇది కూడా రిక్వైర్మెంటు. ఓకే, నాకు ఇంకేదైనా డాక్టర్ నోట్స్ అంటే ఉంటాయి కదా.
దాంట్లో ఇమేజెస్ దాని గురించి దీని గురించి కొన్ని ఉంటాయి కదా, డాక్టర్స్ నోట్స్. ఈ టెక్స్ట్ ఏరియా రిచ్ ఇది వాడచ్చు, లేదంటే ఇది కూడా వాడచ్చు అండి. టెక్స్ట్ ఏరియా లాంగ్ వచ్చి నేను లాంగ్ అడ్రస్కి పెట్టుకున్నా. ఇది టెక్స్ట్ ఏరియా లాంగ్ 250 మోర్ దెన్ దట్. మనం టెక్స్ట్ ఏరియా రిచ్ ఇచ్చుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనం డాక్టర్స్ కొన్ని ఇమేజెస్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటాం. డాక్టర్ నోట్స్, పీడిఎఫ్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి తన ఇమేజెస్, తన బ్రాండ్ లోగోస్ ఇలాంటివన్నీ దీంట్లో అయితే అలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ ఎన్క్రిప్టెడ్ ఆధార్ కార్డ్ నెంబరు. అంటే టెస్ట్ ఎన్క్రిప్టెడ్ అంటే కొన్ని వాల్యూస్ నాకు కనిపించాలి, కొన్ని వాల్యూస్ ఆ పర్సన్కి మాత్రమే కనిపించాలి అనుకున్నప్పుడు కొన్ని వాల్యూస్ కాంబినేషన్గా మనం ఎన్క్రిప్టెడ్ అయితే చేసుకోవచ్చండి. ఆధార్ నెంబరు లెంత్ ఒక 255, అంత ఎక్కువ వద్దు, ఇచ్చుకొని ఇంత చూడండి 175. సిస్టమ్ అయితే 170 ఈక్వల్ టు ఓకే. నేను ఎంత ఉందో అంత ఇస్తా. ఓకే, నేను ఒక 250 ఇస్తా. లెంత్ ఎక్కువ వద్దు మనకి. రివ్యూ ఓకే సారీ, ఇక్కడ సారీ, ఇక్కడ లెంత్ ఇచ్చేసి మీకు మాస్క్ ఆల్ క్యారెక్టర్సా లేదా క్రెడిట్ కార్డ్ నెంబరా ఇలాంటివన్నీ మీరైతే లాస్ట్ 4 క్యారెక్టర్ మాత్రం చూస్ చేయాలి. అలాంటివి చూస్ చేసుకొని మాస్క్ క్యారెక్టర్ ఏ విధంగా కనిపించాలి, మీకు కింద స్టార్ మార్క్లో కనిపించాలా, ఎక్స్ మార్క్లో కనిపించాలి. నేనైతే స్టార్ మార్క్ చూస్ చేసుకుంటాను. ఓకేనా. ఇక్కడ క్లియర్ ఇచ్చారంట. నెక్స్ట్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఫైనల్ వన్ టైం, నాకు మెడిసిన్ టైం, ఏ టైంకి నేను మెడిసిన్ వేసుకోవాలి అనుకున్నప్పుడు టైంలో చూస్ చేసుకుందాం. ఆ టైంని క్లిక్ చేసుకొని మెడిసిన్ టైం ఇక్కడైతే ఇచ్చుకుందాం. టైంని అయితే చూపిస్తుంది మెడిసిన్ టైము. ఆ పర్టికులర్ ఆ టైంకి మనం మెడిసిన్స్ రిమైండ్మెంట్ చేసుకునేలాగా అలా చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ వన్ ల్యాబ్ రిపోర్ట్ లింక్. మనకైతే లింక్లు వస్తాయి కదా వాట్సాప్లో. ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా మీరు టెస్టింగ్ ఏమైనా చేసుకున్నప్పుడు మీకు వాట్సాప్లో లింక్ లాగా వస్తుంది. సో అప్పుడు యూఆర్ఎల్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఆ డేటా టైప్ని అయితే చూస్ చేసుకొని మనమైతే రిపోర్ట్ లింక్ అయితే ఇచ్చుకుందాం, నేమ్. ఓకేనా. ఇలా అయితే నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ కావాల్సిన అన్ని ఫీల్డ్స్ అయితే మనము ఈ ఆబ్జెక్ట్లో అయితే క్రియేట్ అయితే చూడండి. ఇంతకుముందు ఒకే 4 ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇది కూడా చూడండి. మీరు కస్టమ్గా ఏమన్నా క్రియేట్ చేస్తుంటే __C అని ఉంటుంది. నార్మల్ ఇవైతే ఇలాంటి __ లేదంటే అది డిఫాల్ట్ స్టాండర్డ్ ఫీల్డ్స్ అని అంటారు. ఓకేనా. దీనికి మీకైతే కొంచెం ఐడియా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు నేను రీఫ్రెష్ అయితే చేస్తాను. ఎస్, ఫీల్డ్స్ అని అప్డేట్ అయింది చూసినారా. మనం ఏమేమి ఇచ్చామో ఫీల్డ్స్ అవన్నీ ఇక్కడ చూడండి పాపులేట్ అయ్యాయి లేదా. మన రిక్వైర్మెంట్ తగినట్టు సరే నేను ఎగ్జిస్టింగ్ వద్దు, నేను కొత్త రికార్డ్ చూస్ చేసుకుంటా అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి మనమైతే ఫిల్ చేసుకుంటా పోదాం. ఓకే, పేరు వచ్చి నేను సుధీన్ అని ఇస్తాను. అడ్మిటెడా ఎస్ చెక్. ట్రీట్మెంట్ కాస్ట్ ఒక 1000 అనుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఏదో ఒకటి చూస్ చేద్దాం. ఇప్పుడు అపాయింట్మెంట్ డేటు ఈ రోజుకి ఉంది 12 PM. మనమైతే స్లాట్ అయితే చూస్ చేసుకోవాలి. పేషెంట్స్ ఈమెయిల్ ఏదో ఒకటి ఇద్దాం, sudhin@gmail.com తన ఈమెయిల్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అదే నేను హోమ్ లొకేషన్ ఇవ్వాలి, ఇది అవసరం నేను ఇవ్వలే. ఇతని ఏజ్ వచ్చి ఒక 28 అని ఇస్తాం. ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక 80% అనుకుందాం. మొబైల్ నెంబరు సంథింగ్ అయితే ఇస్తాను. బ్లడ్ గ్రూపు మనం చూస్ చేసుకున్న దాంట్లో ఇక్కడైతే ఇస్తాం. చూడండి ఇది సెలెక్ట్ పిక్ లిస్ట్ అండి. ఇక్కడ మల్టీ సెలెక్ట్ అయితే చేయలేము. ఓకేనా. ఇప్పుడు చూడండి దీంట్లో అయితే ఇది మల్టీ సెలెక్ట్ పిక్ లిస్టు. ఇక్కడ చూడండి 1 వాల్యూ 2 వాల్యూ 3 వాల్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. అడ్రస్సు ఏదో ఒకటి ఇద్దాం, ఏదో ఒకటి అడ్రస్ ఇక్కడ ఏమన్నా ఉంటే డమ్మీ అడ్రస్ అయితే ఇస్తాను. జస్ట్ ఊరికే మనం ఫిల్లింగ్ మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి మెడికల్ హిస్టరీ నేనైతే ఇలాంటివి కొన్ని ఇస్తాను. ఇక్కడ మనం ఏదైనా పిక్చర్స్ డాక్టర్స్ లోగో ఇలాంటివి యాడ్ చేసుకోవాలన్నా రిచ్ ఏరియాలో ఇక్కడ ఆధార్ నెంబరు ఇట్లయితే ఇస్తాము. మెడిసిన్ టైమింగ్ మనకి ఏ టైమింగ్లో వేసుకోవాలి, ల్యాబ్ ఏదైనా లింక్ ఉంటే లింక్, అంతే అండి. ఇవన్నీ చేసుకుని సేవ్ చేసుకున్నామంటే ఇక్కడ మనం ఎలా డేటాని అయితే స్టోర్ చేసుకున్నాము సేమ్ ఇలానే మనము ఇక్కడ చూడండి
ఇంటూ లాస్ట్ 7 డిజిట్ మాత్రం కనిపిస్తుంది, చూసినారా? ఓకేనా, ఇది అండి డేటా, చూసినారా? ఇది ఇక్కడ ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేసామో ఒక డేటాని, ఇక్కడ చూడండి, ఇది ఒక రికార్డు అంటారు. ఈ రికార్డ్ని క్లిక్ చేస్తారంటే దీంట్లో ఏమేమి ఫీల్డ్స్లో మనం ఏం డేటా ఇచ్చామని అన్ని క్లారిటీగా అయితే వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నేను ఫీల్డ్ డిపెండెన్సీ, పేజ్ లేఅవుట్స్ గురించి, దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు కూడా మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఈ వీడియో కానీ హెల్ప్ఫుల్ అయిందనుకుంటే నెక్స్ట్ వీడియో మీరు ఆబ్జెక్ట్ ఈ ఫీల్డ్స్ అని క్రియేట్ చేసుకున్నారంటే నాకైతే కమెంట్లు అయితే మెన్షన్ అయితే చేయండి. క్రియేటెడ్, గుడ్ టు గో అని ఏదైనా ఒక నెక్స్ట్ అని కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేయండి. నాకు కూడా కొంచెం నా కంటెంట్ ఫాలో అవుతున్నారని నాకు ఒక హోప్ అయితే వస్తుంది. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.